హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల నుంచి వీడియోలు పెడదామంటే అస్సలు కుదరట్లేదు. అదేంటి అంటే మీకు తర్వాత చెప్తాను కానీ ఈ బట్టలన్నీ ఇలా చూడగానే కాసంత ఎండకి రోడ్డంతా ఆరబెట్టుకున్నారనుకున్నాను నేనైతే. జనాలు బాగా కిటకిటలాడిపోయే ఎర్రగడ్డ మార్కెట్ అండి ఇది. ఈ ఎర్రగడ్డ మార్కెట్ అంతా సెకండ్ హ్యాండ్ వస్తువులే అమ్ముతారంట. సర్లే సరదాగా చూద్దామని వచ్చాం. ఇగో ఈ బుడ్డోడైతే ముందు బోల్డ్ అని కాయిన్స్ వేసి అమ్మేస్తున్నాడు. ఈ ఏంటా అని చూస్తే ఎప్పుడో పూర్వకాలం కాయిన్స్ అండి ఇవన్నీ. ఈ ఎర్రగడ్డ మార్కెట్ అంతా నేను చూసినంత మేరకు సగం వాడేసిన వస్తువులే అమ్ముతున్నారు. ఇలాంటి పాత కాయిన్స్ అన్ని మ్యూజియంలో అయితే చూసాను. ఇలా రోడ్ మీద పెట్టి అమ్మడం అయితే నేను చూడలేదు. ఈ కాయిన్ అయితే ఖచ్చితంగా నవాబుల్ కాలం నాటిదే. దీని మీద ఉర్దూ సింబల్స్ ఏవో ఉన్నాయి. పాత కాయిన్స్ అన్ని చాలా ఇష్టంగా కలెక్ట్ చేసుకునే హాబీ చాలా మందికే ఉంటుంది. ఈ కలెక్షన్ అంతా నీకెక్కడిది అని ఆ పిల్లని తెలుగులో అడుగుదామంటే అడిగి తెలుగు రావట్లేదు, నాకేమో ఉర్దూ రావట్లేదు. ఉర్దూలో ఏదో చెప్తున్నాడు కానీ నాకు అసలు అర్థం కాలేదు. ఈ పెద్ద కాయిన్ చూడండి, 1818లోదంట. ఈ నాన్న మీద సీతారాములు ఉన్నారు. నేను ఇక్కడ మీకు చూపించిన కాయిన్స్ అయితే చాలానే ఉన్నాయి. మన దగ్గర రూపాయి 5 రూపాయల కాయిన్స్ అయితే చలామణిలో ఉన్నాయి. అప్పట్లో ఏ కాయిన్స్ వాడేవాళ్ళు చూడాలి అని అనుకుంటే ఎర్రగడ్డలోని ఈ బుడ్డోడ్ షాప్కి అయితే వచ్చేసేయండి. ఎర్రగడ్డ సండే మార్కెట్లో నేను చూసిన వింతల్లో ఈ పట్టీలు అయితే చాలా హైలైట్. అసలు ఆడపిల్లలు పట్టీలు లేకుండా తిరగరు. అలాంటివి చూడండి, సిల్వర్తో కాకుండా ఇవేవో మెటల్తో కూడా చేసి అమ్ముతున్నారు ఇక్కడ. చూడడానికైతే అచ్చు సిల్వర్ లాగే ఉన్నాయి. ఎన్ని మోడల్స్ ఉన్నాయి ఇక్కడ. ఎంతైనా గోదావరిలో కదా, ఇంత హై కల్చర్ చూసామనుకోండి అన్ని విచిత్రంగానే కనపడతాయి. ఓయబ్బో, ఈ హైదరాబాద్ గురించి చెప్పాల్సిన ముచ్చట్లు చాలానే ఉన్నాయి. ఈ ముచ్చట్లన్నీ తర్వాత మాట్లాడేసుకుందాం. ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.